ధ్యానమంటే ఏమిటి? మన జీవితమే ఒక ధ్యానము. తెల్లవారి లేచినది మొదలు పరుండే వరకు మనం ధ్యానంలోనే ఉన్నాము. లేచిన తక్షణమే బాత్రూంకి పోవడము, ముఖమును క్లీన్ చేసుకోవడము, ఈ ధ్యానంలోనే ఉంటాము మనం. అవి అయిపోయిన తక్షణమే కాఫీ టిఫిన్ ధ్యానములోకి పోతాము. అది అయిన తక్షణమే డ్రెస్ వేసుకుని ఆఫీసు ధ్యానంలో ఉంటాము. ఈ ఆఫీసుకు పోయే లోపల రోడ్డుమీద ఏ బస్సు వస్తుందో, ఏ కారు వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో అని మనము యాక్సిడెంట్ పైన ధ్యానంలోకి పోతూ ఉంటాము. ఆ రోడ్డునకు సంబంధించిన ధ్యానమే లేకపోతే ఆఫీసుకు మనం చేరలేము. మనము కాలేజీకి పోతే చదువు ధ్యానంలో ఉంటాము. ప్లేగ్రౌండ్కి పోతే ఆట ధ్యానంలో ఉంటాము. మార్కెట్టుకు పోతే వస్తువుల ధ్యానంలో ఉంటాము. ఇవన్నీ ధ్యానములే కదా. ధ్యానమనేది లేకపోతే ఏ చిన్న పని చేయలేము. అనగా ఒక్కొక్క విషయంపైన మనస్సును మరల్చడమే ధ్యానము. ఈ మనసునే దైవము వైపు మరల్చినప్పుడు దైవధ్యానమంటారు.